ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 124వ శ్లోక వివరణ. ఆదిశక్తి అమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఆదిశక్తి ప్రథమముగా ఉన్న శక్తి స్వరూపిణి అమ్మ పరమేశ్వరి. ఆది పరాశక్తి అనగా నిత్య అపరిమిత శక్తి. ఇది సృష్టిని మించిన శక్తి. యావత్ సృష్టి యొక్క పుట్టుకకి వినాశనానికి కారకమైన క్రియాత్మక అదృశ్య శక్తి. మెలకువ వస్తే అన్ని శక్తులు పనిచేయడం ప్రారంభిస్తాం. మెలకువ రాకపూర్వం కూడా మనలో చైతన్యవంతమైన శ్వాస ప్రక్రియ జరుగుతూ ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటుంది. మెలకువకు సంబంధించిన చిత్శక్తి మెలకువ రాకముందు కూడా పనిచేసే చైతన్యవంతమైన ప్రాణశక్తి. ఈ రెండు కూడా అమ్మవారే. అలాగే సృష్టికి పూర్వం కూడా అయ్యవారికి సృష్టిగా వ్యక్తమవుదామనే కోరిక రూపంలోని ప్రేరణా శక్తి కూడా అమ్మవారే. అంటే అటు బ్రహ్మాండపరంగాను ఇటు పిండాండపరంగాను కూడా అన్ని శక్తులకు ఆదిలోను నిర్వహణ కాలంలోను అంతంలోనూ కూడా ఉండే శక్తి స్వరూపిణి అమ్మవారే అన్నమాట. ఈ ఆదిశక్తి ఎక్కడి నుండి వస్తుందో చెప్పలేం. మనకు అనిపించడానికి ముందే మనలో అనిపింపచేసే రూపంలోనూ కనిపించడానికి ముందే కనిపింపచేసే రూపంలోనూ కూడా ఉంటుంది. ఈ ఆదిశక్తి మనలో మనం నిద్రపోయిన తర్వాత నిద్రిస్తుంది. మనకన్నా ముందే మేలుకుంటుందేమో అనిపించేట్లుగా ఉంటుంది. ఆదిపరాశక్తి శూన్య బిందువు అంటే దివ్యమైన శూన్య స్త్రీ శక్తి స్వరూపం అన్నమాట. ఈ శక్తి యొక్క సార్వత్రిక ఆత్మ పురుషుడు ప్రకృతి శక్తికి జన్మించిన అంశాలు. దుర్గాదేవి ఆదిపరాశక్తి యొక్క సమీప రూపాంతరం. ఆదిపరాశక్తి యొక్క మానవ రూపమే శక్తికి సౌందర్యానికి దేవత అయిన దుర్గాదేవి. దుర్గాదేవి సాత్విక రాజసిక తామసిక గుణాలు మూడు కలిపిన ఆదిపరాశక్తి యొక్క భౌతిక రూపం. అయితే అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆదిపరాశక్తి రూపం లేనిది నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా ఉంది. ఈ వాదన ప్రకారము ఆదిపరాశక్తి ఒక దివ్యమైన స్వచ్ఛమైన శాశ్వతమైన చైతన్యం. ఆదిశక్తి తనే కావడం మూలాన ఇతర దేవతలకు కూడా తనే మూలం. కావున ఆదిపరాశక్తి అఖండ సత్యం. ఈ శక్తి దానికై అదే సంపూర్ణం. హిందూ మతంలో ఆదిపరాశక్తి అనగా ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి. స్త్రీ యొక్క సృజనాత్మక శక్తికి దైవత్వానికి ఆపాదించే ఒక భావన. భూభాగంపై ఆదిపరాశక్తి ప్రాథమికంగా ఫలవంతమైన స్త్రీ స్వరూపంలో అవతరించినను పురుషావతారంలోనూ కూడా ఆ శక్తి నిగూఢంగా దాగి ఉంది. సృష్టికే కాక సకల మార్పులకి కూడా శక్తే మూలం. శక్తే దైవత్వానికి ఉనికి. శక్తే విముక్తి. మానసిక ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే శక్తి యొక్క రూపాంతరమైన కుండలిని శక్తికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ ఆధారము అవసరము లేకుండా స్వతంత్రంగా ఉండటంలోనూ సమస్త సృష్టిపై ఆధారితమై ఉండటంలోనూ శక్తే కీలకమన్నమాట. శక్తి ఆరాధనలోనూ శైవంలోనూ ఆదిపరాశక్తి సర్వశక్తిమంతురాలిగా పూజింపబడుతోంది. సాక్షాత్తు పరమశివుడి స్త్రీ రూపమే ఆదిపరాశక్తిగా, ఈ రూపమే మహాదేవిగా పార్వతీదేవిగా గుర్తించబడుతోంది. రంగు లేనిది బహువిధ శక్తి కలది. సృష్టిని అంతం చేసే ప్రక్రియలో అనేక రంగుల్ని సృష్టించేది, అన్నీ ఉద్భవించేది, తన నుండే అన్నీ కలిసిపోయేది తనలోనే. తనే మనకి శుభాన్ని అవగాహనని కలిగిస్తుంది. అన్నింటికీ మూల కారణంగా ప్రప్రథమంగా ఉన్న శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి ఆది పరాశక్తి, ఓం ఓం శక్తియే ఆది పరాశక్తియే. ఇది ఆదిశక్తి ఒక్కో నామస్మరణ సకల శుభాలను కలిగించే శక్తి నామం. తర్వాతి నామం అమేయ అంటే కొలుచుటకు గణించుటకు నిర్వచించుటకు అలివి కానిది అని అర్థం. అంటే కొలతలకు అందినది, అందకుండా ఉండునది అని ఎవరు శ్రీమాత పరమేశ్వరని అర్థం అన్నమాట. దీనికి అమేయ అంటే
కొలుచుటకు కానీ గణించుటకు కానీ నిర్వచించుటకు కానీ అలివి కానిది. ఈ పరిమాణం అనేది కూడా ఆమె ఏర్పరిచిందే. అటువంటి కొలతలు ఆమెను కొలవలేవు. సృష్టికి కొలతలంటే పరిమితం ఉంటుంది, అదే కాలపరిమితి, ఆయుర్దాయం ఉంటుంది. సృష్టిలో ప్రతి ప్రాణికి పరిమితులు ఉంటాయి. ప్రతి వస్తువుకి, శక్తికి, ప్రజ్ఞకు కూడా పరిమితి ఉంటుంది. పరిమితమైన సృష్టికి పరిమితం ఉంటుంది, కానీ సృష్టించిన ఆదిశక్తికి అయితే ఆ పరిమితి అనేది ఉండదు. సృష్టి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆ జగన్మాత ఉంటుంది. ఆమెకు కాలపరిమితి ఉండదు, ఎందుకంటే కాలం కూడా ఆమె నుండి వచ్చిందే కాబట్టి. త్రిమూర్తులు లోకమాతను దర్శించాలనే కుతూహలంతో బయలుదేరి మార్గమధ్యంలో అనేక మంది త్రిమూర్తులను, బ్రహ్మాండాలను దర్శించారు. అలా ఎన్ని ఉన్నాయో లెక్క చెప్పలేదు. అనేక కోటి బ్రహ్మాండ నాయకి ఆ జగన్మాత అని తెలుసుకున్నారు. సముద్రంలో ఏర్పడిన అల తిరిగి సముద్రంలో కలవడం సులభం, కానీ సముద్రం గురించి పూర్తిగా ఆ అల కూడా తెలుసుకోలేదు. ఆది అంతం తెలిసిన వారు ఉన్నప్పుడు ఏ పరిమితం గురించి అయినా అంచనా ఉంటుంది. ఆది అంతం తెలియని ఆదిశక్తి ఉనికికి గురించి ఆమెచే సృష్టించబడే వారికి ఎలా అర్థమవుతుంది? బ్రహ్మర్షులు కూడా తదానుభూతితో జీవింతుడే కానీ తమకు మొత్తం తెలియనని భావింపరన్నమాట. తెలుసుకున్నామని అనుకోవడం కూడా మాయనే అవుతుంది. అలాగే పరమేశ్వరుని కొలవాలి అంటే దానికి తగ్గ వస్తువు అనేదే లేదు. మానం చేత తెలియబడేది మేయం. మానం అంటే ప్రమాణం. కొలవడానికి కావలసిన పదార్థం లేనప్పుడు ఆ కొలవబడేది అమేయము అవుతుంది. అదే అనంతం. ఈశ్వరుడు, ఈశ్వరి ఒకటే బీజం కనుక ఆమె ఇంత అని కొలవగలిగినది ఈశ్వరుడు. అంటే తనను తాను మటుకే కొలుచుకోగలదు, వేరొకరికి ఆ స్థితి లేదు అని అర్థం. తర్వాతి నామం ఆత్మ, ఆత్మస్వరూపిణి. ఆత్మ అంటే జీవుడు. అగ్నిలోని నిప్పురవ్వలు ఏ రకంగా ఉంటాయో అలాగే పరమేశ్వరునిలో ఈ జీవులందరూ ఉంటారు. శివుని యొక్క 8వ మూర్తి ఆత్మ. ఇది మిగిలిన 7 మూర్తులను వ్యాపించి ఉంటుంది కాబట్టి విశ్వమంతా వ్యాపించి ఉన్నది అని అర్థం. ఆత్మ అంటే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ జీవులలో బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించాడు అని చెప్పబడింది. ఆత్మ అనేది అణువు కన్నా చిన్నది, మహత్తు కన్నా పెద్దదైంది, ఆది మధ్యంతరాలు లేనిది, సృష్టి స్థితి లయలకు కారణభూతమైంది, నిరాకారం నిర్గుణమైనప్పటికీ అన్నింటికీ సాక్షిభూతమైంది, జీవుల యొక్క కర్మలకు తగిన ఫలితాలు ఇచ్చేది, సత్యం, నిత్యం, జ్ఞానం, అనంతం, అపరిచ్ఛిన్నమైనది, అనంతం, స్వతంత్రం, స్వతఃసిద్ధం, స్వతః ప్రమాణం కలది, నిర్మలం, నిశ్చయం, శుద్ధం, అనంతమైనది. ఇదే ఆత్మ. ఇది పరబ్రహ్మమే. ఈ అంతం లేని ఆత్మయే అమేయం. ఇది సర్వవ్యాప్తి కనుక కొలతలనేది ఉండదు. ఇంద్రియాల చేత తెలుసుకోలేరు. ఆత్మ ఉండే చోటికి ఇంద్రియాలు, చెవులు, మనస్సు పోలేదు. ఆలోచించే శక్తిని ఇచ్చేది ఆత్మ. ఈ ఆలోచనతోనే ఇంద్రియాలకు శక్తి కనుక ఆత్మను ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేం. అందుకే ఇది అమేయాత్మ అనబడుతోంది. సకలమునకు ప్రాణాధారమైన ఆత్మస్వరూపిణిగా ఉన్నది అమ్మవారు. నిర్గుణ రూపమైన ఆత్మ శివశక్తి స్వరూపం అని అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కటి లేకపోతే వాటన్నింటికీ విలువ ఉండదో, ఏ ఒక్కటి ఉండి మిగతావి ఏవీ లేకపోయినా ఆ ఒక్కదానికి విలువ ఉంటుందో దాన్నే ఆత్మ అంటారు. ఈ ఆత్మస్వరూపిణియే అమ్మవారు. తర్వాతి నామం వచ్చి పరమ, అంటే సర్వోత్కృష్టమైనది అని అర్థం. పరం అంటే బ్రహ్మ అని అర్థం. అతడే శివుడు. ప్రపంచంలోని జీవరాశి అంతా పరమేశ్వరి యొక్క అంశమే. అందులోని చైతన్యం శంకరాంశ. ఈ జగత్తును అందంగా ప్రకాశింపచేసే తత్వమే పరమ అని అనబడుతోంది. అన్ని విషయాలకు ఆది మధ్య అంతములందు ఉండగలిగి అన్ని విషయాలు పరిపూర్ణత్వం చెల్లుతూ నిరాధార, నిరాశ్రయ, నిరపేక్షక లక్షణమే తత్వంగా కలది. తైత్తరీయము ఈ తత్వాన్ని గురించే బ్రహ్మవల్లిలో బ్రహ్మ విదాప్నోతి పరం అని చెబుతోంది. బ్రహ్మవేత్త ఈ పరమ సూచించే తత్వాన్ని పొందుతాడు అని దీని అర్థం అన్నమాట. అంతేకాదు పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత అని కూడా తైత్తరీయం చెబుతోంది.
ఈ మంత్రంలోని వ్యోమన్ అంటే ఆకాశానికి పరమ పదం సూచించే లక్షణం ఉంటుంది. ఎందుకంటే ఆకాశానికి పైన చెప్పిన ఆది మధ్య అంతంలందు ఉంటూ అన్ని విషయాల పరిపూర్ణత్వం చెల్లుతూ నిరాధార నిరాశ్రయ నిరపేక్షక లక్షణం ఉంటుంది కాబట్టి సర్వోత్కృష్టమైనది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం పావనాకృతి, పవిత్రమైన శరీరం కలది అని అర్థం. సచ్చరిత్ర గలది, జ్ఞానం కలది. తపస్సు, జ్ఞానం, విద్య, బుద్ధి అనేవి జీవిని పవిత్రుడిగా చేస్తాయి. పరమైనది అంతా పావనమైనది. జగత్తులో పవిత్రమైనవి అన్నీ ఒక ఆకారం ధరిస్తే ఆ స్వరూపమే పరమేశ్వరి. శ్రేష్టమైన వాటి సముదాయమే పరమేశ్వరి. కేవలము దర్శనం మాత్రం చేతనే భక్తులను పవిత్రులుగా చేస్తుంది. అటువంటి స్వరూపం కలది అమ్మ. ఆ పరమేశ్వరి రూపాన్ని దర్శించి ధన్యత చెందాలని అనేకులు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే దర్శనం మాత్రం చేతనే ఆమె భక్తుల పాపాలను నాశనం చేస్తుంది. వారికి ముక్తి లభిస్తుంది, అభీష్ట సిద్ధి కలుగుతుంది. అందుచేతనే ఆ పరమేశ్వరి పావనాకృతి అని చెప్పబడింది. మనసుకు పవిత్రతను చేకూర్చేది ఏ ఆకృతిగా నేపథ్యంలో ఉన్నదో అది అమ్మవారే. ప్రపంచంలో పవిత్రత అంతా ఒక రూపు కట్టుకుంటే ఆ రూపమే అమ్మవారి పావనాకృతి అవుతుంది. తర్వాతి నామం అనేక కోటి బ్రహ్మాండ జనని. అనంతమైన సమూహాలుగా ఉండే బ్రహ్మాండాలకు తల్లి పరమేశ్వరి అని అర్థం. ఇన్ని కోట్ల బ్రహ్మాండాలను సృష్టించిన పరమేశ్వరి మనం నివసించే ఈ జగత్తు దిక్పాలకులతో, సూర్యచంద్రాది గ్రహాలతో, త్రిమూర్తులు, త్రిశక్తులు మొదలగు వారితో నిండి ఉంది. ఈ రకంగా ఉన్న స్థావర జంగమాత్మకమైన జగత్తే ఒక బ్రహ్మాండం. మహాజలరాశి నడుమ పరిభ్రమిస్తున్నటువంటి అనేక కోట్ల బ్రహ్మాండాల యందు ఒక దానిలో మనం ఉన్నాం. అదే భూలోకం. దీని క్రింద 7 లోకాలున్నాయి. అలాగే పైన 6 లోకాలున్నాయి. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ సప్తలోకానాం ఉపరితలే భూర్భువ సువ మహర్జన సప శృత్యమిత సప్తలోకానాం అధోభాగే అని చెప్పబడింది. మనము ఎలా ఉన్నామో ఆ లోకాల వారు కూడా అలాగే ఉంటారు. సైన్స్ ప్రకారము ఇతర గ్రహాల్లో కూడా నీరుంది. అక్కడ జీవులు నివసించే ఛాయలు కూడా ఉన్నాయి. కాబట్టి మనకు తెలియనివి, కంటికి కనిపించినవి అనేక లోకాలు ఉన్నాయన్నమాట. వాటన్నింటినీ సృష్టించింది పరమేశ్వరే. అందుకే ఆమె అనేక కోటి బ్రహ్మాండ జనని అనబడుతోంది. ఇటువంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉత్పన్నం కావడం, విలీనమవడం ఈ సృష్టి ప్రళయాల మధ్య జరుగుతూ ఉంది. ఈ బ్రహ్మాండ సముదాయాలన్నీ కూడా బీజప్రాయంగా ఉండేదే అమ్మవారు. ఈ నామంలోని జనని అనే పదము స్త్రీ స్వరూపిణిని తెలియజేస్తుంది. కాబట్టి స్త్రీ శరీరంలో ప్రతి కాన్పుకి అండాశయాలు విచ్చుకున్నట్లు ఈ బ్రహ్మాండాలన్నీ అమ్మవారిలోంచి ఉద్భవమవుతాయనే సమన్వయ భావంతో ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నామాలను బట్టే అమ్మవారంటే ఎంతటిదో మనకు అవగాహన అయ్యేది. ఆవిడ ఎంతటితో కూడా తెలియకపోవచ్చు. భాగవతం 2వ స్కందంలో బ్రహ్మ నారదునితో ఈ హరికి అంటే దేవుడికి ఆయన ఎంతటివాడో ఆయనకే ఒక అవగాహన లేకపోవచ్చు అని అంటాడు. భాగవతంలోని ఈ బ్రహ్మ మాటలు కానీ లలితా సహస్రనామంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ నామం వివరణ కానీ వింటున్నప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తుంది. ఇది మనకు అర్థం కావాలంటే ఆకాశాన్ని చూస్తే ప్రత్యక్ష నిదర్శనం ఏర్పడుతుంది. ఆకాశానికి తెలుసా అది ఎంతటిదో? అయినా ఆకాశం ఉండటం ఆకాశం మన ఎదురుగానే చూస్తున్నాం కదా. మన కళ్ళల్లోనూ మన మనసులోనూ ఎన్నైనా ఇమడగలవు కదా. అంతటి అనంత శక్తి మన కళ్ళకు మనసుకు ఉన్నప్పుడు అనేక కోటి బ్రహ్మాండాలు తనలో ఇమడగలగడం, సకల సృష్టి స్వరూపిణి పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారికి ఉండడంలో ఆశ్చర్యమేముంటుంది? అనంతమైన బ్రహ్మాండాల సముదాయాలకు తల్లి అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం దివ్య విగ్రహ. వెలుగుచున్న రూపం లేదా రూపంగా మలచబడిన వెలుగు అని అర్థం. దివ్యమైన రమణీయమైన దేహం కలది. దివ్యం అంటే ఆకాశం, విగ్రహం అంటే దేహం. ఆకాశం వల్లే విస్తారమైన దేహం కలది అమ్మ.
చరాచర జగత్తునంతా ఆక్రమించినది. పరమేశ్వరి స్వరూపాన్ని వివరిస్తూ నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల అని ఈ రకంగా దేవి ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇదే పరమేశ్వరి ఉపాస్య రూపం. కాబట్టి వెలుగుల సూక్ష్మ లోకంలో జ్ఞానస్వరూపిణిగా అజ్ఞానాసురులను దివ్యమైన పద్ధతిలో సంహరించి జ్ఞాన ప్రకాశాన్ని నింపింది. కాబట్టే అమ్మవారు దివ్య విగ్రహ అని చెప్పబడింది. రూపంగా మలచబడిన వెలుగు అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.